యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గాయత్రి, నువ్వు ఇలా రా. పోనా, రా రా రా. తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. ఇలా కూర్చోండి. థ్యాంక్స్ బ్రో. ఎందుకురా? మా చేత గానవికి అన్నప్రసన్న చేయిస్తున్నందుకు. ఇలాంటి విషయాల్లో థ్యాంక్స్ చెప్పి నాకు కోపం తెప్పించుకో. గానవి మా కూతురు కాదు, మన కూతురు. రండి కూర్చోండి. రైట్ రైట్, తినిపించండి. మీరు ఆగండి. ఏ దీనికొక ప్రాసెస్ ఉంది. ఈ పిల్లలు పుట్టి 5 నెలల 5 రోజులైంది. సరైన ముహూర్తానికి శుభకార్యం జరిపిస్తున్నాం. పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోండి. అవును పిన్ని, మీరన్నట్టే చెయ్యాలి. పుండరీనాథం గానవి ఒకే రోజు పుట్టారు సరే. గాయత్రి పాప ఎప్పుడు పుట్టిందో తెలియదు కదా. శాస్త్రి గారికి ఫోన్ చేయండి. అవసరం లేదన్నయ్య. 2-3 రోజులు అటు ఇటుగా ఉన్న ఆడపిల్ల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అదృష్టం కలిసొచ్చి ఈ ఇంటికొచ్చి అన్నం తింటోంది కానీ లేదంటే గుళ్ళో భక్తులిచ్చే ప్రసాదంతోనే బతికేది. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటావా? నేనేమన్నానండి? సుమన, వాస్తవాన్ని పచ్చిగా చెప్తుంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా గాయత్రి అదృష్ట జాతకురాలు కాదనిలేని నిజమది. తమరికి కూడా ఆ పాప వల్లే అదృష్టం పట్టిందత్తయ్యా. ఎడమ కన్ను పనిచేసింది గాయత్రి వల్లే కదా. లేదంటే కన్ను ఇలా మూసి కన్ను కొట్టే కాంతామణిలా తిరగాడేవాళ్లు. ఏయ్, నువ్వు సెటైర్లు వేయడం ఆపితే పని కానివ్వచ్చు. ఆల్రెడీ నైని చెల్లి స్టార్ట్ చేసింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం వీటిల్లో చెంబుడు పాలు పోసి బాగా మెత్తబడేలా కలపాలి. నేను కలుపుతాను. రాజా, తమరు తినడానికి కాదు, పిల్లలకి. అయితే మీరే పిసుక్కోండి. ఈ కార్యక్రమం అయ్యాక పంచపక్ష పరమన్నాలున్నాయి, తిందులే అల్లుడు. ఎక్కడివి? నైని వండి పెట్టింది. అరగంట ఆగండి. బంగారు చెంచా ఉందా? ఆ ఉంగరంతో తినిపించచ్చత్తయ్యా. పిల్లలేమి మా ఆయనలాగా ఆబగా తినరు కదత్తయ్యా. చిట్టి ముద్దని పెదవులకు తాకించిన తృప్తిగా చప్పరిస్తారు. అనయ్య, ఉంగరం ఇవ్వు. ఆహా, నేనివ్వను. రేయ్,
తనేం తీసేసుకోదురా. పిల్లలకి తినిపించడానికి. హ? ఆ, ఓకే. బ్రో నాది కూడా తీసుకో. నైని కడిగేస్తున్నాను. అన్నప్రసాదం మీరు పెట్టండి. మీ ముగ్గురు తినిపించాలి బాపుగారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు తినిపిస్తారు. ఎవరి గిన్నెల్లో వాళ్లు పెట్టుకుని తినిపించండి. మీరే కదా పెద్ద కొడుకు, తినిపించండి. ఆ, ఓకే. నాన్న పుండరీనాథం. హే గాయత్రి, నువ్వు మా అమ్మ గాయత్రీదేవిలాగా వేలాది మంది ఆకలి తీర్చే స్థాయికి ఎదగాలమ్మా. నిన్ను కూడా అందరూ ఆ అమ్మ అని పిలవాలి. పాపం తిలోత్తమత్తయ్య ఒక్కతే చప్పట్లు కొట్టలేకపోతుంది. పర్వాలేదులే హాసిని, మెచ్చుకోలుగా చూస్తున్నాను కదా. శాస్త్రి గారి తదనంతరం ఎవ్వరూ లేని అభాగ్యురాలిగా ఉండాల్సిన పిల్లను నయని, విశాల్ వాళ్ళు దత్తత తీసుకోగానే గాయత్రక్క స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభం. విక్రాంత్ బాబు, మీరు గానవికి తినిపించండి. అలాగే వదినా. గానవి, నీ పేరులోనే పెద్దమ్మ, మీ అమ్మ, మీ నాన్న ముగ్గురు ఉన్నారు. వాళ్ళలా నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. తినమ్మా. తినిపించడం అయింది కదా, ఇంకా పాపని చేయొచ్చా? నీకంత బరువుగా ఉంటే ఇచ్చేసేయ్, నేను ఎత్తుకుంటాను. ఇద్దరినేంటక్క, నువ్వు నలుగురినైనా మోస్తావు, అంత బలంగా ఉంటావు. బలం కాదు, ఆడవారికి ఉండాల్సింది బాధ్యత. నైని ఇంటిని మోస్తుంది, నువ్వు నీ ఒంటిని కూడా మోయలేవని తెలుసులేవే సుమ్మి. ఒక నిమిషం, మీరు కూడా తినిపించండి అమ్మా. మీరెవరైనా తినిపించుకోండి, నేనైతే తినిపించలేను. చిరాకులు పరాకులు వద్దు. ఇక్కడున్న వాళ్ళల్లో పెద్ద ఆవిడ తిలోత్తమమ్మనే. అమ్మ తినిపిస్తే చాలు, మిగతా వాళ్ళు తినిపించినట్టే అనుకుందాం. కరెక్ట్ విష్. పైగా అందరూ తినిపించినా పిల్లలు అరాయించుకోలేరు. అయినా ఎడమ చేత్తో పెడుతుందావిడ, అవసరమా? చిచి చుట్టూ. అలా అయితే నేను కూడా తినిపించను. అమ్మా, ఫీల్ అవ్వకు. వదినేదో తమాషాగా అందనుకో. మీరు ఎడమ చేత్తో ఉంగరాన్ని తీసుకుని తినిపించండి, మరేం పర్వాలేదు. వాళ్ళే ఏమీ అనుకున్నప్పుడు మా ఆవిడ అనుకుంటే వరి అవుతావేంటి మమ్మీ? నువ్వు తినిపించు. అలాగే. పుండరి, ఆ నాన్న. హే అనమ్మా,
అదేంటి గాయత్రికి తినిపించకుండా గానవికి తినిపిస్తున్నారు? ముందు మన పిల్లలు. అమ్మా ప్లీజ్ నువ్వు కూడా అలా వేరు చేసి మాట్లాడుకో. అపార్థం చేసుకోకు విశాల్. ఏమనుకోవడం లేదులే అత్తయ్య, ఇప్పుడు తినిపించండి. గాయత్రి నోరు తెరవమ్మా. ఆను అమ్మా అమ్మా అమ్మా. అమ్మా 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 అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. మమ్మీ ఏమైంది మమ్మీ? అమ్మరా, నువ్వే కదా మా మమ్మీవి. అరే మళ్ళీ అమ్మ అమ్మ అంటావేంటి? గాయత్రి పాప నోరు తెరిచినప్పుడు నాకు అమ్మవార్లు శక్తి రూపంలో కనిపించారు. నిజంగా మీరు పుణ్యం కూడా చేసుకుని ఉంటారు అత్తయ్య. భయంలో జరిగిన మంచిని మర్చిపోయారు. మీ చేతిలో చలనం వచ్చింది చూసారా? అరే అవును, నిజమే. నిజం, నిజంగానే నా చెయ్యి పనిచేస్తోంది ఇప్పుడు. అక్కాయ్, గాయత్రి పాప నీ కంటి మీద కొబ్బరి నీరు పడేసినప్పుడు నీకు చూపు వచ్చింది. ఇప్పుడు అన్నప్రసాదం తినిపించబోతే అమ్మవారు కనిపించి నీ చెయ్యి వచ్చింది. సూపరా సూపరు. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అని ఎందుకంటారు? అవునరా, గాయత్రి వల్ల ఇంతకు ముందే నాకు మేలు జరిగినా చిన్న చూపు చూశాను.
ఇప్పుడు నా చెయ్యి పనిచేస్తోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోష సమయంలో వదిన తినదు, తినిపించదు. సరే సరే, ముందు ఇక్కడ బంగారు నగలు, డబ్బులు, పుస్తకాలు, పెన్నులు, పువ్వులు, కత్తి ఏముంటే అవి పెట్టండి. పిల్లలు మొదటిసారిగా ఏ వస్తువు తాకుతారో చూద్దాం. చూస్తే ఏమవుతుందంట? దేన్నైతే పట్టుకుంటారో దానికి సంబంధించిన జీవనోపాధి ఉంటుందని సాంప్రదాయంగా చెప్తూ వస్తున్నారు. తనకు అర్థమయ్యే నాటికి పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారులే వదినా. అన్నారా? మంచిది, ఇక తీసుకోండి. పుండరి, కమాన్ కమాన్ కమాన్. పూనా 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 కమాన్ కమాన్ కమాన్. అన్నీ అత్తయ్య బుద్ధులే. డబ్బులు పట్టాడు నా కొడుకు. నీ మొహం, కుబేరుడవుతాడని చెప్పకుండా అలా అంటావేంటి? అలాగే. దాదా గాయత్రి, ఇప్పుడు నువ్వు దా 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 దా. తీసుకో తీసుకో తీసుకో. గాయత్రి వెళ్ళు, వెళ్ళు గాయత్రి. కత్తి తీసుకుంది. కూరగాయలు కోస్తూ వంట మంచి అవబోతుందేమో. అవసరమైతే పొడి చేస్తుంది కూడా. ఉసిగొలపకండి. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? నా కూతురు గాయత్రి ఫైటర్ అవుతుందేమో, రాణి రుద్రమదేవిలాగా మన ఈ సామ్రాజ్యాన్ని పాలిస్తుందేమో. అదే కావచ్చు బ్రో. ఓ దా 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 దా. గానవి, ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. ఆ? దా. హే! ముక్కు పట్టుకుంది. హే! చదువుల తల్లి సరస్వతి అవుతుంది. బ్రహ్మాండంగా చదువుకొని వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలి. మరి మా పిల్లలేమవ్వాలి? మీకు మాకు పిల్లలు లేరు కదే సుమ్మి. ఈ రోజు లేరు, రేపుండరని గ్యారెంటీ ఏంటి? హా, మాకంత సీన్ లేదులేమ్మా. మరి నీకుందో లేదో. ఆ గొడవ అనవసరం. ఉండరు అని ఎవరైనా ఎలా చెప్తారు? అమ్మా చిట్టిరాణి, అంతా మంచిగా జరిగినప్పుడు కాని పనుల గురించి చర్చెందుకు? భోజనాల ఏర్పాట్లు చూద్దాం పదా. అమ్మా, ఆ చేతికి నీలం రాయి ఉంగరం కడియం తీసేయచ్చు. ఇంకా నన్ను తీయమంటారా అత్తయ్య? పర్వాలేదు, రారా వల్లభ, తీసేద్దు.
కుడి చెయ్యి కూడా పనిచేస్తోంది తిలోత్తమ. మారయ్య స్వామి, మీరిక్కడికి వచ్చారేంటి? మిమ్మల్ని ఇంటి దాకా రమ్మన్నానని యక్ష ప్రశ్నలు వేస్తారు.